అందరికీ నమస్కారం అండి. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. మరిక కథలోకి వెళ్దాం. ఆ రోజు సాయంత్రం ఫామ్ నుండి ఇంటికి వస్తున్న సూర్య, అవును, నిన్న నైట్ అమ్మ నెక్లెస్ దొరికిందని జరిగినదంతా చెప్పింది కదా. నాకు కాబోయే భార్యకు అమ్మ ఎంతో ప్రేమగా ఇస్తాను అని చెప్పిన నెక్లెస్ అది. దానిని అతడు తన స్వార్థం కోసం కాకుండా మాకు తిరిగి ఇచ్చేశాడు. కాబట్టి నేను అతడికి ఏదో ఒక విధంగా సహాయం చెయ్యాలి అని చెప్పి కారును యూటర్న్ తీసుకుని తిన్నగా ఫంక్షన్ హాల్ దగ్గరకు వెళ్తాడు. అక్కడ ఎవరూ కనిపించకపోవటంతో ఆఫీసు రూంలో ఫోన్ మాట్లాడుతున్న ఓనర్ను హాయ్ అంకుల్ అని వినయంగా విష్ చేస్తాడు సూర్య. హలో సూర్య, ఎలా ఉన్నావు? ఏంటి ఇలా వచ్చావు అంటూ, నేను తర్వాత మాట్లాడుతా అని కాల్ కట్ చేసి సూర్యాని పలకరిస్తాడు అతడు. అదే అంకుల్, మీ వర్కర్ మాకు చేసిన హెల్ప్కి థ్యాంక్స్ చెబుదామని వచ్చాను అంటాడు. ఓ అవునా, తప్పకుండా. అరే అవును, అతడు ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోయాడు, తన డ్యూటీ టైం పూర్తి కావటంతో అంటాడు ఓనర్. అయ్యో అవునా, సరే అంకుల్, అతడు ఇంటి అడ్రస్ చెప్తారా? నేను ఇంటికి వెళ్తాను అంటాడు సూర్య. ఓ తప్పకుండా అని నాని యొక్క ఇంటి అడ్రస్ను చెబుతాడు. ఆ అడ్రస్ ప్రకారం నాని ఇంటికి బయలుదేరుతాడు సూర్య. అప్పటికే టైం రాత్రి 7:30 అవుతుంది. చందు ఏడ్చి ఏడ్చి అలసిపోయి సూర్యకి మెసేజ్ చేస్తాను, అసలు తనకు ఈ విషయం తెలుసో లేదో కనుక్కుంటాను అంటూ బ్యాగ్లో నుంచి ఫోన్ తీసి హాయ్ అని మెసేజ్ చేస్తుంది. కారు డ్రైవ్ చేస్తున్న సూర్య పక్క సీట్లో ఉన్న మొబైల్కి మెసేజ్ రాగానే చందు నుంచి వచ్చిన మెసేజ్ను చూసి, ఒక 10 నిమిషాలు చందు, ప్లీజ్ ఏమీ అనుకోవద్దు అంటూ మెసేజ్ చూసి తిరిగి మొబైల్ను మళ్ళీ సీటులో ఉంచేస్తాడు. నాని వాళ్ళ ఇల్లు రానే వస్తుంది. కారు దిగిన సూర్య బయట నుండి డోర్ను ఎవరైనా ఉన్నారండి లోపల అని కొడతాడు. ఆ మాటను విన్న నాని భార్య బయటకు వచ్చి, ఆ ఎవరండి మీరు, ఎవరు కావాలి అంటుంది. నేను రాజారావు గారి అబ్బాయినని చెప్పగానే లోపల నుండి నాని బయటకు వచ్చి, మీరు మీరు ఇలా వచ్చారేంటి? నేను మీ నెక్లెస్ను మా ఓనర్కి అప్పచెప్పేశానండి అంటూ కంగారు పడతాడు. ఆ అవునండి, మా నెక్లెస్ మాకు అందింది అంటాడు సూర్య. అప్పుడు సూర్యాని లోపలికి రండని ఇంట్లోకి ఆహ్వానించి కుర్చీ వేస్తాడు. కుర్చీలో కూర్చున్న సూర్య, మీ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అంటూ ఒక 50,000 రూపాయలను నానికి ఇస్తూ చెబుతాడు. అది చూసిన నాని, వద్దు సార్, దేవుని దయవల్ల మీ నెక్లెస్ మీకు తిరిగి ఇవ్వగలిగాను, అంతే చాలు అంటాడు. లేదు నాని, మీరు తప్పకుండా తీసుకోవాలి, ఎందుకంటే ఇది మీ నిజాయితీకి ప్రతిఫలం అంటాడు సూర్య. వద్దు సార్, మీరు గొప్ప మనసుతో మా ఇంటి వరకు వచ్చారు, అంతే చాలు అంటాడు. ప్లీజ్ నా మాట కాదు అనకండి, మీలాంటి నిజాయితీపరులు ఉండటం వల్లే సమాజం ఇంకా బాగుంది, మీరు చాలా మంచి పని చేశారు అంటాడు సూర్య. సరే సార్, మీ దయ తీసుకుంటాను, చాలా సంతోషం నాని, వీళ్ళిద్దరూ మీ పిల్లలా అని అడుగుతాడు. అక్కడే ఆడుకుంటూ ఉన్న ఇద్దరు పిల్లలను ఉద్దేశిస్తూ, అవునండి అంటుంది నాని భార్య. పిల్లలిద్దరినీ దగ్గరకు తీసుకుని ముద్దు చేసి, సరే ఇక నేను బయలుదేరుతాను అని పైకి లేచి కారు దగ్గరకు వెళ్తాడు. నాని కూడా సూర్య వెనకనే వెళ్తాడు.
సూర్య కార్ డోర్ ఓపెన్ చేసి నాని ఇంటికి 2 నెలలకు కావలసిన కిరాణా సరుకులు బ్యాగులను చూపించి తీసుకోండి మీకోసమే అని అనేసరికి నాని అతడి భార్య కన్నీటి పర్యాంతం అవుతారు. తరువాత సూర్య కార్ స్టార్ట్ చేసి ఇంటికి బయలుదేరి దారి మధ్యలో అవును ఇందాక చందు పాప మెసేజ్ చేసింది కదా, ఇప్పుడు కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తుందో లేదో, నేను కేవలం మెసేజ్ చేయమన్నాను అని మెసేజ్ మాత్రమే చేస్తుంది, కాల్ మాత్రం తనంతట తాను చెయ్యదు, మొండిగట్టం అని నవ్వుకుంటూ చందుకి కాల్ చేస్తాడు సూర్య. ఏడుస్తూ మంచంపై పడుకున్న చందు ఫోన్ రింగ్ వినబడగానే పరుగున వాళ్ళు ఎప్పుడూ మాట్లాడే ప్లేస్ దగ్గరకు వెళ్తుంది. హలో చందు, ఇందాక కొంచెం బిజీగా ఉన్నా అందుకే చేయలేదు, ఏమీ అనుకోకు అని అంటాడు సూర్య. ఆ సూర్య అని నెమ్మదిగా అంటుంది. ఏడవటం వలన ముక్కు మొత్తం దిబ్బడ కట్టేస్తుంది. ఏం చందు, జలుబు చేసిందా ఏంటి అని అడుగుతాడు. అది సూర్య అని కంగారు పడుతూ ఏదో చెబుదామని వెనుకకు తిరిగి చూసేసరికి ఎదురుగా చందు తల్లి నిలుచుని ఉంటుంది. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.